ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష్ రత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో రాహు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే ఎటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి ఫలితాలను ఇస్తాడు, ఎలాంటి కష్ట నష్టాలను ఇస్తాడు తన యొక్క మహాదశలో. అలాగే 12th హౌస్లో రాహు ఉండడం అనేది కర్మబంధాలని ఏ విధంగా సూచిస్తుంది, ఎటువంటి బంధాలు కలుగుతాయి, ఎటువంటి బంధాలు తొలగిపోతాయి, అలాగే ఎలాంటి పాజిటివ్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి 12th హౌస్లో రాహు ప్లేస్మెంట్ వలన అనేది తెలియచేస్తాను. 12th హౌస్ అనేది ప్రధానంగా పాస్ట్ లైఫ్ను సూచించేటువంటి హౌస్, అలాగే దానికి వ్యయస్థానము అని పేరు. ఇటువంటి ఒక దుస్థానమైనటువంటి 12th హౌస్లో రాహు ఉండడము అనేది మనం కొంతవరకు నిశ్చితంగా పరిశీలించవలసినటువంటి ప్లేస్మెంట్ అది. ఎందుకంటే 12th హౌస్లో రాహు కొన్ని విధాలుగా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు, అలాగే చాలా సీరియస్ ప్రాబ్లమ్స్, తీవ్రమైనటువంటి సమస్యలు కూడా ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ రాహు యొక్క 12th హౌస్ ప్లేస్మెంట్. దీని గురించి చాలా విస్తారంగా కూడా డిస్కస్ చేయొచ్చు. అయితే క్లుప్తంగా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి, అందులోనూ పాస్ట్ లైఫ్కి సంబంధించినటువంటి ఇండికేషన్స్ కూడా నేను తెలియజేస్తాను ఈ వీడియోలో. కొన్ని రిజల్ట్స్ని కొంతవరకు అనలైజ్ చేస్తూ, 12th హౌస్ అనేది ఇందాక చెప్పినట్టుగా వ్యయస్థానము. వ్యయస్థానము అంటే అర్థము ఒక పని సాధించడానికి ఎక్కువగా కష్టపడాల్సి రావడము. ఇది వ్యయస్థానానికి ఒక ప్రధానమైనటువంటి అర్థము. అలాగే 12th హౌస్ నుంచి మనం చాలా పోర్ట్ఫోలియోస్ని చూడొచ్చు. హాస్పిటల్కి సంబంధించిన హౌస్ 12th హౌస్, డిసీజెస్, రోగం వచ్చి, అనారోగ్యం వచ్చి హాస్పిటల్కి వెళ్ళడము, అలాగే హాస్పిటల్స్ నిర్మించడము, హాస్పిటల్ కెరీర్గా ఉండడము, ఇవన్నీ 12th హౌస్ నుంచి చూస్తాం. అదేవిధంగా ఫారిన్ ల్యాండ్స్ని సూచించే హౌస్ 12th హౌస్. తాను పుట్టిన దేశం కాకుండా వేరే దేశంలో బ్రతకడము, అక్కడ జీవించడం, అక్కడ ఉద్యోగం చేయడము, వారి కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా ఫారిన్ ల్యాండ్లో గడపడం, ఇవన్నీ సూచిస్తుంది 12th హౌస్. అలాగే 12th హౌస్ అనేది 6th హౌస్కి ఆపోజిట్. 6th హౌస్ అంటే రిలేటివ్స్, బంధువులు, వీళ్ళని సూచించే హౌస్. మ్యాటర్నల్ అంకుల్స్ అంటాం, అంటే మేనత్త, మేనమామ, బంధువులు, ఇవన్నీ కూడా సూచించే హౌస్ 6th హౌస్. దానికి ఆపోజిట్ అయినటువంటి 12th హౌస్ అనేది వారి వలన, అంటే బంధువుల వలన ఎటువంటి సుఖం ఉంటుంది, ఎటువంటి కష్టాలు ఉంటాయి, ఇవన్నీ కూడా సూచిస్తుంది. ఇలా చాలా విషయాలను సూచించేటువంటి హౌస్ 12th హౌస్. అలాగే ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష కావచ్చు, శిక్షను అనుభవించడము, ఇవన్నీ కూడా సూచించే హౌస్ 12th హౌస్. మరి 12th హౌస్లో రాహు ఉంటే మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, రెండు యాంగిల్స్ని మనం చూడాలి. ఒకటి పాజిటివ్ రిజల్ట్స్, ఒకటి నెగిటివ్ రిజల్ట్స్. రాహు కనుక పాజిటివ్గా 12th హౌస్లో ఉన్నారు అంటే, వారికి రాహు మహాదశలో కొన్ని మెటీరియలిస్టిక్ లాసెస్ అనేవి జరిగి, అంటే భౌతికపరమైన నష్టాలు జరిగి, జీవితంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడం వలన ఆధ్యాత్మిక చింతన అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాహు స్వతహాగా మెటీరియలిస్టిక్ గెయిన్స్, అంటే సమాజంలో హోదా, డబ్బు, పలుకుబడి, ఇవి కావాలి అనుకునేటువంటి ప్లానెట్. అటువంటి రాహు 12th హౌస్లో ఉన్నప్పుడు వాటికి భంగం కలిగి, దానివల్ల వీరికి ఒక విధమైనటువంటి ఆధ్యాత్మిక చింతన పెరిగి, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడానికి రాహు మహాదశలో వారికి అటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇది పాజిటివ్ సైడ్. అలాగే ఎప్పుడైతే వారు స్పిరిచువల్ సైడ్లోకి వెళ్తారో, వారు విశాల హృదయం అనేది వారు పెంచుకుంటూ ఉంటారు, వారి హృదయ వైశాల్యాన్ని. అలాగే కొంత చారిటీ మైండ్ ఉంటుంది, ఉన్నదంతా కూడా 10 మంది కోసం పంచిపెడదాము అనేటువంటి ఒక బ్రాడ్ మైండెడ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే, ఆ రాహు మహాదశలో 12th హౌస్లో రాహు ఉన్నాడు కాబట్టి ఎలా అయినా సరే జీవితంలో చాలా పైకి రావాలి అనేటువంటి ఒక కాంక్ష, బలమైనటువంటి కాంక్ష ఉండడము, దానికి తన సర్వస్వం ఒడ్డి ప్రయత్నం చేయడము, ఆ ప్రయత్నంలో ధనం నష్టపోవడము, బంధువులకు దూరం అవ్వడము, చెడ్డ పేరు తెచ్చుకోవడము, అనారోగ్య సమస్యలు ఫేస్ చేయడము, అలాగే స్నేహితుల వలన, ఎడిక్షన్స్ వలన ఎన్నో నష్టాలని కొని తెచ్చుకోవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. ఇదే రాహు 12th హౌస్లో నెగిటివ్గా కనుక్కున్నట్టయితే. రాహు 12th హౌస్లో ఉండి, ఉదాహరణకి 12th లార్డ్ వీక్గా ఉన్నాడు, దుస్థానాధిపతులతో ఉన్నాడు, ఇలా కనుక ఉన్నట్టయితే అటువంటి వారు నిరంతరం ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండడము, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండడము, బంధువులతో, స్నేహితులతో తగాదాలు, విరోధాలు, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా రాహు 12th హౌస్లో ఉన్నాడు అంటే మనం కొంత నిశ్చితంగా దాన్ని కొంత అనలైజ్ చేయాలి. జైమినీ పర్స్పెక్టివ్లో కూడా మనం అనలైజ్ చేయాలి. ఈ టైంలో రాహు 12th హౌస్లో ఉండి 12th హౌస్లో రాహు దశ కనుక నడుస్తున్నట్టయితే, కొన్ని సందర్భాల్లో కాంబినేషన్స్ ఉంటే వారికి జ్యోతిష్యము, మంత్రశాస్త్రము, వీటి పట్ల అభిరుచి అనేది పెరుగుతుంది. వాటిలో సాధన కూడా చేస్తూ ఉంటారు.
అలాగే 12th హౌస్లో రాహువు రవి వంటి ప్లానెట్స్తో కలిసి నెగిటివ్గా కనుక్కున్నట్టయితే జైలు శిక్ష అనుభవించడము, బంధన యోగంలో కనుక రాహు 12th హౌస్లో ఉన్నట్టయితే స్వల్పకాలమైనా సరే జైల్లో ఉండడము, లాకప్లో ఉండడము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా 12th హౌస్లో రాహువు, 12th హౌస్ అనేది బెడ్ ప్లెజర్స్ అంటే సంసార సౌఖ్యాన్ని సూచించే హౌస్. 12thలో రాహువు ఉన్నప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ క్రియేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు, తగాదాలు ఇవి కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వలన వారి యొక్క మ్యారీడ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉండేటువంటి అవకాశం ఉంది. అంతే తప్ప బ్లైండ్గా 12thలో రాహు ఉంటే ఖచ్చితంగా ఇవి ఉంటాయి అని అనుకోకూడదు. ఎందుకంటే 12thలో రాహు ఉన్నప్పుడు 12th లార్డ్ ఎలా ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. 12th లార్డ్ కనుక ఇటువంటి కాంబినేషన్స్లో ఉంటాయి, 5th లార్డ్తో కలిసి ఉండడం, 7th లార్డ్తో కలిసి నెగిటివ్గా ఉండడం ఇలాంటివి ఉన్నట్టయితే వారి వైవాహిక జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే 12th హౌస్ అనేది ఫారిన్ ల్యాండ్కి సంబంధించినటువంటి హౌస్ కాబట్టి 12thలో రాహు ఫారిన్లో సెటిల్ అవ్వడానికి, ఫారిన్లో జాబ్ చేస్తూ అక్కడే సిటిజన్షిప్ తీసుకుని ఉండడానికి సహాయపడేటువంటి ప్లానెట్. 12th హౌస్ అనేది 10th హౌస్ నుంచి 3rd హౌస్. కెరీర్కి సంబంధించినటువంటి 10th హౌస్కి 3rd హౌస్ 12th హౌస్ అవుతుంది. అంటే కెరియర్లో సక్సెస్, కెరియర్లో గ్రోత్ ఇవన్నీ కూడా 12th హౌస్ సూచిస్తుంది. కాబట్టి 12thలో రాహు ఉన్నాడంటే తన కెరియర్ గ్రోత్ కావచ్చు, కెరియర్ సక్సెస్ కావచ్చు, జీవితంలో ప్రాస్పెరిటీ అనేది ఫారిన్ ల్యాండ్కి వెళ్ళిన తర్వాత ఉంటుంది. వారు ఎప్పుడైతే ఉన్న దేశం నుంచి దూరంగా వెళ్తారో వారికి ప్రాస్పెరిటీ స్టార్ట్ అవుతుంది. అలాగే 9th హౌస్ నుంచి 4th హౌస్ అవుతుంది 12th హౌస్. 9th హౌస్ నుంచి మీరు కౌంట్ చేసినట్టయితే లెక్క పెడితే 4వ స్థానం అవుతుంది, వ్యయస్థానం 12వ స్థానం. అంటే పితృస్థానానికి 4th హౌస్ అయ్యి అందులో రాహు ఉంటాడు కాబట్టి వారు ఎప్పుడైతే ఫారిన్ ల్యాండ్కి వెళ్తారో, ఇంటికి దూరంగా వెళ్తారో వారి అభివృద్ధి స్టార్ట్ అవుతుంది. అలా వెళ్తూ ఉంటారు కూడా. ముఖ్యంగా రాహు మహాదశ కనుక వచ్చిందంటే వారికి ఫారిన్ ట్రావెల్ అనేది ఈజీ అవుతుంది. చాలా త్వరగా వాళ్ళకి వీసా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. త్వరగా వారు ఫారిన్కి వెళ్ళిపోతారు. అయితే ఇదే రాహు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆ 12th హౌస్ ఉదాహరణకి డ్యూయల్ సైన్ అయింది, కామన్ సైన్ అంటే మిథునము, కన్య, ధనస్సు, మీనము ఇటువంటి హౌస్ కనుక 12th హౌస్ అయ్యి అందులో రాహు ఉన్నట్టయితే మ్యారేజ్లో డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. 2 మ్యారేజెస్కి ఆస్కారం కల్పించేటువంటి ప్లేస్మెంట్ ఇది. అలాగే ఎక్స్ట్రా మ్యారిటల్స్ని కూడా ఇండికేట్ చేసేటువంటి ప్లేస్మెంట్ ఇది. అయితే అటువంటి కాంబినేషన్స్ బలంగా ఉండాలి. కానీ రాహు యొక్క ప్రెజెన్స్ దాన్ని ట్రిగర్ చేస్తుంది కాబట్టి మిగతా ప్లానెట్స్ కూడా సపోర్ట్ చేస్తున్నట్టయితే ఆ టైంలో వారికి ఇటువంటి డిస్టర్బెన్సెస్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వేరే స్త్రీ పట్ల ఆకర్షితులయ్యి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకోవడము, ఆ వచ్చిన స్త్రీ కూడా ఒక సెల్ఫిష్ మోటోతో ఆ వ్యక్తి దగ్గరికి రావడము, అతన్ని ధనాన్నంతా కూడా లాగేసుకోవడము, తర్వాత మోసపోయాను ఈ వ్యక్తి రియలైజ్ అవ్వడము ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి 12th హౌస్లో రాహు ఉన్నట్టయితే. ముఖ్యంగా డ్యూయల్ సైన్స్లో ఉండి రాహు 12th హౌస్ అయినట్టయితే కొంత మనం దాన్ని స్టడీ చేయాలి. అలాగే 12th హౌస్లో కనుక రాహు ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కాన్స్టెంట్గా వస్తూ ఉంటాయి. అంటే ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం. అదే కెరీర్కి సంబంధించిన కాంబినేషన్ 12th హౌస్లో రాహు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు ఫారెన్ రిలేటెడ్ కెరియర్స్లో ఉంటారు. అలాగే హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉంటారు. హాస్పిటల్స్ నిర్మించడము, ఆ బిజినెస్లో వారికి ఒక మంచి పేరు, వారిది ఒక బ్రాండ్గా ఉండడము ఇటువంటివి కూడా ఇస్తారు రాహువు. ఇక 12th లార్డ్ ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా 12th హౌస్లో రాహు యొక్క రిజల్ట్స్ని మనం చూడాల్సి ఉంటుంది. అయితే 12th హౌస్ అనేది ఇమాజినేషన్కి సంబంధించినటువంటి స్థానము. ఒక వ్యక్తి ఎంత ఇమాజినేషన్ ఎబిలిటీ కలిగి ఉన్నాడు, ఊహాశక్తి ఎంత ఉంది అని తెలియజేస్తుంది 12th హౌస్. అందులో రాహు ఉన్నప్పుడు పాజిటివ్ సైడ్ చూసినట్టయితే క్రియేటివ్ ఫీల్డ్స్లో బాగా రాణిస్తారు. మూవీ డైరెక్టర్స్గా, రైటర్స్గా చాలా మంచి పేరు తెచ్చుకోవడానికి ఇమాజినేషన్ అనేది హెల్ప్ చేస్తుంది రాహు యొక్క అక్కడ ప్లేస్మెంట్ వలన. అందుకే మంచి క్రియేటివ్ డైరెక్టర్స్, క్రియేటివ్ రైటర్స్ ఇటువంటి వాళ్ళ యొక్క చార్ట్లను కనుక చూసినట్టయితే రాహు యొక్క ప్రెజెన్స్ని మనం గమనించవచ్చు. రాహు 12th హౌస్లో ఉండడం, 12th లార్డ్తో ఉండడం అనేది ఈ క్రియేటివిటీని, ఇమాజినేషన్ని బాగా పెంచేటువంటి అంశము. అంటే వారికి ఆ ఫిక్షన్ అనేది చాలా ఇష్టంగా ఉంటుంది, ఊహాశక్తి చాలా బాగుంటుంది. తన ఊహాశక్తి వలన చాలామందిని అట్రాక్ట్ చేయగలరు. ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాడు రాహువు. రాహువు ఊహించి భయపడము, ఊహించి భయపెట్టడము ఇలాంటివన్నీ ఇచ్చేటువంటి గ్రహము. అలాగే ఊహల వలన ఒక
అద్భుతాన్ని సృష్టించడము, ఏదన్నా ఒక కథ రాయడము, ఇలాంటివన్నీ కూడా చేయిస్తాడు రాహు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే. అయితే ఏ గ్రహంతో కలిసి రాహు 12th హౌస్లో ఉన్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే 12th హౌస్ అనేది ఒక దుస్థానము ప్రధానంగా. అందులో పాపగ్రహాలు కనుక కలిసి రాహుతో ఉన్నట్టయితే దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి రవి కనుక కలిసి రాహుతో 12th ఉన్నట్టయితే బంధన యోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. జైలు శిక్ష అనుభవించడము, చేసిన తప్పుకి కొన్నాళ్ళు ప్రభుత్వ అధికారుల చేత శిక్షణ అనుభవించాల్సి రావడము, ఇలాంటివి కూడా ఇస్తాడు. రవి రాహుల్ కలయిక 12th హౌస్లో ఉండి బంధన యోగంలో ఉన్నట్టయితే స్కామ్స్లో ఇరుక్కోవడము, స్కామ్స్ వీటిలో ఇరుక్కోవడము, ఇటువంటి ఒక బ్యాడ్ నేమ్ మూట కట్టుకోవడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చంద్రుడు రాహుతో కలిసి 12th హౌస్లో ఉన్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఇమాజినేషన్ పవర్ చాలా బాగుంటుంది. దానివల్ల క్రియేటివ్ ఫీల్డ్స్లో రాణించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఊహించుకుని ఎక్కువగా భయపడము, ఆరోగ్యం పాడు చేసుకోవడము, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవ్వడము, ఇలాంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు రాహు కనుక 12th హౌస్లో చంద్రుడితో ఉన్నట్టయితే. అయితే చంద్ర రాహుల కలయిక 12th హౌస్లో ఫారిన్ ట్రావెల్స్కి, ఫారిన్ సెటిల్మెంట్కి చాలా బాగా సహాయపడేటువంటి కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. అలాగే కుజుడితో కనుక కలిసి రాహు 12th హౌస్లో ఉన్నట్టయితే ఇది ఎప్పుడు కూడా తగాదాలు, కొట్లాటలు ఇలాంటివి ఇవ్వడానికి కారణమైనటువంటి కాంబినేషన్ ఇది. వృత్తిలో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, ఎప్పుడూ కూడా ప్రత్యర్థులను ఎదుర్కొంటూ ఉండాల్సి రావడము, ఆ ప్రాసెస్లో వారితో వాగ్వాదానికి దిగాల్సి రావడము, అలాగే తరచూ యాక్సిడెంట్స్ గురవుతూ ఉండడము, సర్జరీస్కి వెళ్ళాల్సి రావడము, ఇలాంటివన్నీ కూడా ఉండే అవకాశం ఉంటుంది. బుధరాహులు కలయిక 12th హౌస్లో బిజినెస్ లాసెస్, సడన్ బిజినెస్ లాసెస్, అనూహ్యమైనటువంటి నష్టాలు, ఓడలు బల్లవడము అంటాము, ఆ రకంగా వాళ్ళు తీవ్రమైన నష్టాలను మూటగట్టుకోవడము, ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్, బంధువులతో ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గురువుతో రాహు కలిసి 12th హౌస్లో కనుకున్నట్టయితే ఎడ్యుకేషన్ టైంలో ఆ పీరియడ్ నడుస్తూ ఉంటే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, అదేవిధంగా గురువు కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఫారిన్ ల్యాండ్లో ఎడ్యుకేషను, హైయర్ ఎడ్యుకేషను, పిహెచ్డి వంటివి చేయడము, ఇలాంటి వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఫినాన్షియల్ స్టేటస్లో అప్స్ అండ్ డౌన్స్ని సూచిస్తుంది. రాహు ప్లేస్మెంట్ గురువుతో 12th హౌస్లో స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఉంటే అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. ఫారిన్ ల్యాండ్ కనెక్షన్తో ధనయోగం అనేది ఉంటుంది. లేనట్టయితే ఎక్కువగా ధన నష్టము, ఎంత సంపాదించినా అంతా ఖర్చు అయిపోతూ ఉండడము, ఏదో కారణంతో ఇలాంటి రిజల్ట్స్ ఉంటాయి. శుక్రరాహులు కలిసి 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే వ్యసనాలకి ఎక్కువగా కారణమవుతుంది. కాంబినేషన్ 12th హౌస్లో మల్టిపుల్ రిలేషన్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇలాంటి వాటికి కారణమవుతుంది ఈ కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. లగ్జూరియస్ లైఫ్ను లీడ్ చేయాలనేటువంటి కోరిక ఎక్కువ ఉంటుంది. అప్పు చేసైనా సరే విలాసాలని అనుభవిస్తూ ఉండాలి. ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది కాంబినేషన్ 12th హౌస్లో ఉన్నట్టయితే. శని రాహుల కాంబినేషన్ 12th హౌస్లో కనుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు, చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో ఎక్కువ అవరోధాలు, పైకి ఎదగకుండా ఉండిపోవడము, ఇలాంటి రిజల్ట్స్ని అనుభవించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్లానెట్తో కలిసి రాహువు 12th హౌస్లో ఒక రకమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. అయితే రాహు 12th హౌస్లో ఉన్నప్పుడు, రాహు కావచ్చు, కేతువు కావచ్చు, ఒక హౌస్లో ఉన్నప్పుడు ఆ హౌస్ లార్డ్, ఆ రాశి అధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఎంత పాజిటివ్గా ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు అనేది కూడా చాలా చాలా ముఖ్యము. సాధారణంగా 12th హౌస్లో రాహు ఉన్నప్పుడు రియలైజేషన్ అనేది ఇస్తాడు. అంటే తన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, తను సొంతం అనుకున్న వాళ్ళే తన వాళ్ళు కాదు అని రియలైజ్ అవ్వడము, వారిని దూరం పెట్టడము, ఇలాంటి కొన్ని మంచిని చేసేటువంటి మార్పులను తీసుకొస్తాడు రాహు 12th హౌస్లో ఉన్నప్పుడు. అది కొంత అనుభవించినప్పుడు స్టార్టింగ్లో కష్టంగా అనిపించిన, అంటే తాను మోసపోయాను, తను నమ్మిన వాళ్ళ చేతుల్లోనే మోసపోయాను అనే బాధ కొంతకాలం ఉన్నా కానీ లాంగ్ రన్లో అది వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. మనుషులను అర్థం చేసుకోవడంలో రాహు 12th హౌస్లో ఉంటే చాలా నాలెడ్జ్ని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. అనుభవం ద్వారా ఒక బాధని, కష్టాన్ని ఇచ్చి సత్యాన్ని తెలుసుకునేలా చేస్తాడు రాహు 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే. దుస్థానాల్లో ఎప్పుడూ కూడా రాహుకేతువుల ప్లేస్మెంట్ మంచిగానే చూడాలి. ఎందుకంటే ఒక కష్టం వచ్చింది అంటే దానివల్ల ఒక రియలైజేషన్ వస్తుంది ఆ కష్టం వలన. పైగా 12th హౌస్ అనేది మోక్షస్థానము, సత్యాన్ని దర్శింపజేసేటువంటి స్థానం 12th హౌస్. 12th హౌస్లో ఉన్నటువంటి రాహు శుభగ్రహాల యొక్క కలయిక వీక్షణ కనుక ఉన్నట్టయితే ఆధ్యాత్మిక సాధనలో ముందుకెళ్ళడానికి చాలా బాగా సహాయపడతాడు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సత్యం అనేది ఏంటి అని తెలుసుకోవాలని
ప్రయత్నం చేయడము, చిత్తశుద్ధితో ఆ మార్గంలో ప్రయాణించడము, ఇలాంటి చాలా మంచి రిజల్ట్స్ ఇస్తారు రాహు 12th హౌస్లో ఉన్నట్టయితే. అది మెటీరియలిస్టిక్గా చూసినట్టయితే కొంతవరకు రాహు కష్టాలు ఇస్తున్నాడు, మనకి ధనాన్ని నష్టపరుస్తున్నాడు, మనుషులతో సంబంధాలని కట్ చేస్తున్నాడు అని అనిపించినప్పటికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతికి సహాయపడుతున్నాడు రాహువు అనే కోణంలో మనం దాన్ని చూసినట్టయితే రాహు చాలా మంచి చేసినట్టుగానే మనకి అనిపిస్తుంది 12th హౌస్లో ఉన్నప్పుడు. అలాగే 12th లార్డ్ ప్లేస్మెంట్ కూడా 12th హౌస్లో రాహు ఉండి 12th లార్డ్ 6th హౌస్లో ఉన్న, 8th హౌస్లో ఉన్న, అలాగే రాహుతో కలిసి 12th లార్డ్ 12th హౌస్లో ఉన్న చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహువు. మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా ఇస్తుంది 12th హౌస్. 12th హౌస్ అనేది భోగానికి వైరాగ్యానికి రెండింటికి సంబంధించిన హౌస్. 12th హౌస్లో భోగాలను పెంచే కాంబినేషన్ ఉన్నట్టయితే లగ్జూరియస్ లైఫ్ లీడ్ చేస్తారు. తను సంపాదించింది విలాసాల కోసం ఖర్చు పెట్టడంలో వెనుకాడరు. ఇదే 12th హౌస్ ఇంకో యాంగిల్ కనుక చూసినట్టయితే ఈ భోగాలన్నింటినీ కూడా వదిలిపెట్టేసి దైవ మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో వైరాగ్యంతో ముందుకెళ్ళడానికి ఆ జాతకుడికి అటువంటి బుద్ధిని మార్చి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది ఇదే 12th హౌస్. అందుకే 12th హౌస్ మోక్షస్థానం అని చెప్పారు, అలాగే వైవాహిక సుఖానికి సంబంధించిన స్థానం అని కూడా చెప్పారు. ఉదాహరణకి 12th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే భోగ విలాసాల పట్ల ఎక్కువగా వారికి కాంక్ష ఉంటుంది, ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితం గడపాలనుకుంటారు. అందుకే రాహు కూడా 12th హౌస్లో ఉన్నప్పుడు అటువంటి రిజల్ట్స్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే ఆధ్యాత్మిక సాధన ఇవ్వడానికి రాహు 12th హౌస్లో హెల్ప్ చేస్తారు. అటువంటి కాంబినేషన్స్ ఉండాలి. గురువు యొక్క దృష్టి కావచ్చు, ఇంకా కొన్ని జైమిని కాంబినేషన్స్ ఇలా కనుక ఉండి రాహు 12th హౌస్లో ఉన్నట్టయితే తప్పకుండా వారికి ఆధ్యాత్మిక ప్రగతి అనేది ఉంటుంది. లేకపోతే చాలా సందర్భాల్లో 12th హౌస్లో ఉన్నటువంటి రాహువు భోగ విలాసాల పట్లే వాళ్ళ యొక్క ఆసక్తి ఉంటుంది. స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే భోగాన్ని అనుభవిస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. లేకపోతే ఆ ప్రాసెస్లో ఎన్నో నష్టాలు, ఆర్థిక నష్టాలు కావచ్చు, బంధాలని కట్ చేసుకోవడము, ఇటువంటి చాలా మనసుకు బాధ కలిగించిన సంఘటనలు కూడా ఇస్తాడు రాహువు. రాహు 12th హౌస్లో ఉన్నాడు అంటే ఎప్పుడూ కూడా కేర్లెస్గా ఉండకుండా కొంతవరకు ఆ 12th హౌస్ ప్లేస్మెంట్ని పరాశర జైమిని రెండు సిస్టంలను కొంత అనలైజ్ చేసి నిజంగా రాహు మహాదశ స్టార్ట్ అవబోతోంది అంటే తాను కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరము. ఎప్పుడు కూడా 12th హౌస్లో రాహు ఉంటే డబ్బు విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదు, తాహతును మించి అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. ఉదాహరణకి చాలా పెద్ద అమౌంట్లో అప్పు ఇచ్చేస్తే అది మళ్ళీ తిరిగి రావడం కష్టం అవుతుంది. అదేవిధంగా తనకి వ్యాపారం స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉన్న ఇటువంటి 12th రాహు ఉండి రాహు కనుక నెగిటివ్గా ఉన్నట్టయితే పెద్ద మొత్తంలో రిస్క్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే లాభాలు రాకపోవడం వలన అప్పులో ఊబిలో కూరుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్లేసెస్లో రాహుకేతువులు ఉన్నప్పుడు కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డబ్బుల విషయంలో ఆర్థికపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు రాహుకేతువుల ప్లేస్మెంట్ అనేది స్టడీ చేయడం తప్పనిసరి. ఆ మహాదశలు వస్తున్నట్టయితే మరీ తప్పనిసరి. ఏదేమైనా కానీ రాహు 12th హౌస్లో ఉన్నాడు అంటే కొంతవరకు మనం దాన్ని అధ్యయనం చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ప్లేస్మెంట్గానే చూడాలి. కాబట్టి ఈ కొన్ని పాయింట్స్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా రాహు 12th హౌస్లో ఉన్నట్టయితే కొంత అనలైజ్ చేసి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల నష్ట తీవ్రత తగ్గించుకోవడానికి ఉపయోగపడతాయి ఈ పాయింట్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింట్స్, డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.